హలో గాయ్స్, వెల్కమ్ టు ఏఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా మనం చేసిన డిజైన్ విత్ ఇన్ ఒక్క బటన్తో హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, రియాక్ట్ నేటివ్ కానీ, యాంగులర్ కానీ, వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కోడింగ్స్, వాట్ ఎవర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొత్తం కోడింగ్ అంతా మనం దొబ్బేయచ్చు. సో దాని గురించో మనం మాట్లాడుకుందాం. మీరు స్టార్టింగ్ నుంచి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా ఉంటుంది. అప్పుడు విఐఎస్ డిజైన్లో నీ కోడింగ్ నేర్చుకోవాలో వద్దా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. కానీ రియల్ టైంలో మాత్రం మోస్ట్లీగా ఇలానే చేస్తారు ప్రాసెస్. ఇలానే చేస్తారని గ్యారంటీ ఏంది. ఇప్పుడు మనం విత్ ప్రూఫ్స్తో పాటు మొత్తం చూద్దాం. ఓకే, అండ్ సేమ్ థింగ్ వన్స్ కోడ్ వచ్చిన తర్వాత మనం విఎస్ కోడ్లో కూడా ఒకసారి బేసిక్గా ట్రై చేద్దాం, అది వర్కౌట్ ఉందా లేదా అని. విఎస్ కోడ్ కూడా కాపీ పేస్ట్ చేయాల్సిన కూడా అంతేం అవసరం లేదు. వితౌట్ విఎస్ కోడ్ ఇవన్నీ దాంట్లో మొత్తం చేసేయచ్చు. అండ్ ఈవెన్ హాస్టింగ్ విత్ డిప్లాయ్మెంట్ డైరెక్ట్గా పబ్లిష్ కూడా లైవ్లోనే మనం పబ్లిష్ కూడా చేసేయచ్చు. ఇవన్నీ చేద్దాం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. సి దట్ ఈజ్ అందరికి తెలిసిందే, దట్ ఈజ్ లోకోఫై. సో ఈ లోకోఫై గురించి మాట్లాడుకుందాము. సింప్లీ చూడండి, గూగుల్లో మీరు లోకోఫై అనేది టైప్ చేయండి. స్పెల్లింగ్ చెప్తాను, LOCOFY. సింపుల్. ఇలా వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఉంటుంది. స్టార్టింగ్లో వెబ్సైట్ ఉంది కదా, ఇది వాళ్ళ ఐకాన్ ఆఫీషియల్గా. సో రైట్ నో లోకోఫై. సో దిస్ ఇస్ టోటలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొత్తం కోడింగ్ వచ్చేస్తుంది. మనం ఏం కష్టపడాల్సిన ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను లైవ్లోనే చూపిస్తాను, ఇది మొత్తం క్లియర్గా చూడండి. ఓకే, Lokofy.ai షిప్ అవర్ ప్రోడక్ట్స్ 10x ఫాస్టర్ విత్ లో కోడ్. చూడండి, ఫిగ్మా టు హెచ్టిఎంఎల్ చేయొచ్చు, ఫిగ్మా టు రియాక్ట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇంకా చాలా చేయొచ్చు దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ బేటా ఇది. అంటే ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఏంటో మనం చూద్దాం. నేనేం చెప్పను, మనమే చూద్దాం లైవ్లో. ఓకే, అండ్ Lokofy.ai ఈజ్ కరెంట్లీ ఇన్ ఫ్రీ బేటా. Lokofy.ai ఈజ్ అవైలబుల్ ఇన్ ఫ్రీ బేటా రైట్ నౌ. ది ఫ్రీ ట్రయల్ కెన్ బి ఎక్స్టెండెడ్ every 3 weeks by giving us feedback via our feedback form or by booking a feedback call with us. చూడండి, ఇట్స్ టోటల్ ఫ్రీయే, కరెక్టే, కానీ ప్రైసింగ్ వస్తుంది కదా. అండ్ ప్రైసింగ్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ ఇట్లాగా కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది కదా, దానికి ప్రైసింగ్ అనేది అవసరం. అండ్ సో ఫ్రంట్ ఎండ్ వరకు అయితే ఇట్స్ టోటలీ ఫ్రీ. అండ్ బ్యాక్ ఎండ్ కూడా ఫ్రీయే కాదనట్లేదు. అక్కడక్కడ మీరు ఏదైనా వాళ్ళ గురించి ఒకరితో మంచిగా చెప్పడం, అప్పుడు వీళ్ళు మీకు మీ ట్రయల్ వర్షన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు, అంతవరకే. అండ్ ఇట్స్ టోటలీ ఈజ్ ఫ్రీ బేటా, డోంట్ వరీ. సింపుల్గా దీని గురించి మొత్తం తెలుసుకుందాము. లోకోఫై. అండ్ రీసెంట్గా నేను మా స్టూడెంట్ చెప్పేటప్పుడు నేను లాగిన్ అయ్యాను. అండ్ ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. యాక్చువల్గా ముందు ఏంటంటే ఇలాగే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొన్నిసార్లు సైన్ అప్ అవ్వండి అని చూపిస్తుంది. ఈజీగా మీరు సైన్ అప్ అయిపోండి విత్ ట్రూ గూగుల్తోనే సైన్ అప్ అయిపోండి. సింపుల్. ఇప్పుడు చూడండి, నేను లాగౌట్ అయిపోతున్నాను. లాగౌట్ సింపుల్గా నేను ఇప్పుడు ఓపెన్ చేసాను లోకోఫై ఇట్లాగా వస్తుంది. మీరు లాగిన్ చేయాలనుకుంటే లాగిన్ చేయండి, అంతే సింపుల్. ఇట్లాగా అఫీషియల్గా వచ్చింది. వాళ్ళది అఫీషియల్గా ఇలా ఉంది. టాప్లో లోగో అండ్ వాళ్ళ డెమో, డాక్యుమెంట్స్, కమ్యూనిటీ, ప్రొడక్ట్స్ ఉన్నాయి. డెమో అంటే వాళ్ళ డెమో ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏందో వాళ్ళు చూపిస్తున్నారు. యాక్చువల్గా ఈ లోకోఫై అనేది రీసెంట్గా వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ అనేది చాలా ఫేమస్. అన్ని జాబులతో పోల్చుకుంటే అదే ఫేమస్. ఇప్పుడు అది కూడా ఉంది లేదని నేను చెప్పట్లేదు. అండ్ సో ఈ టూల్ ద్వారా ఏంటంటే మనం ఫిగ్మాలో డిజైన్ చేస్తే సింపుల్గా మొత్తం కోడ్ అంతా వచ్చేస్తుంది. సింపుల్గా వాళ్ళు మెయిన్గా వెబ్ బ్యానర్లోనే పెట్టారు కదా. చూడండి, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అట్ లైట్నింగ్ స్పీడ్, డిజైన్ టు కోడ్. చూడండి, డిజైన్ టు కోడ్ ఇన్ 1 click. ఇందాక నేను చెప్పాను కదా, అది నేనేం కావాలని నేను చెప్పలేదు. ఒక క్లిక్తో కొడితే కోడింగ్ ఏమొస్తుందని వాళ్ళే చెప్తున్నారు కదా. చూడండి, ట్రై టు ఫ్రీ బేటా. ఒకవేళ మీకు తెలియకపోతే డెమో చూడండి అని చెప్తున్నారు. ఈవెన్ నాకు కూడా తెలియదు, నేను కూడా డెమో చూశాను. అలా అనమాట. ఒకవేళ మీకు కూడా తెలియకపోతే డెమో చూసుకోండి. అండ్ గెట్ ప్లగిన్. అండ్ మీకు ఫిగ్మా ప్లగిన్ కావాలంటే ఫిగ్మా ప్లగిన్, అడోబ్ ఎక్స్డీ అంటే అడోబ్ ఎక్స్డీ. అందరికి తెలిసిన ఫిగ్మా గురించి మొత్తం తెలిసిందే. అండ్ షిప్ ప్రోడక్ట్స్
10x faster with our existing design tool, libraries, text stack and CI/CD workflows. అది వెబ్సైట్ కానీ అండ్ అప్లికేషన్ వాట్ ఎవర్ మీరు iOS డిజైన్ చేసారా, ఆండ్రాయిడ్ డిజైన్ చేసారా, వెబ్సైట్ చేసారా, వాట్ ఎవర్ మీరు ఏం చేశారు, స్మార్ట్ వాచ్ డిజైన్ చేసారా, లేకపోతే కియాస్ చేసారా, ఏం చేశారు, మీరు ఏదైనా చేశారు డిజైన్ ఫిగ్మాలో, ఫిగ్మా ఆర్ అడోబ్ ఎక్స్డీ. ఫిగ్మా నుంచి నీకు రియాక్ట్ జేఎస్ కావాలా, రియాక్ట్ నేటివ్ కావాలా, నోడ్ జేఎస్ కావాలా, Vue.js కావాలా, HTML కావాలా, వాట్ ఎవర్ అన్ని టూల్స్లో అన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు. సో ఒకసారి మొత్తం మాట్లాడుకుందాము. కింద అవర్స్ అండ్ రికగ్నైజేషన్ అండ్ వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు వెబ్సైట్లో. మేము ఇట్లా అవర్స్ అచీవ్మెంట్స్ తెచ్చుకున్నామని చెప్తున్నారు అట్లా అనమాట. అండ్ అదర్స్ అవర్స్ అండ్ గర్తర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూల్ వెండర్ 2023. And see, our technology powered by Loka AI, built on Lokafy large design models, trained on millions of designs and products, combination of multimodal and HM. And see, lines of code exported. Total గా వీళ్ళ వెబ్సైట్ లో ఇన్ని లైన్స్ కోడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేశారనమాట. అండ్ స్క్రీన్స్ కన్వర్టెడ్, సో ఇన్ని స్క్రీన్స్ అనేది కన్వర్ట్ చేసుకున్నారు అని చెప్తున్నారు. అండ్ కాంపోనెంట్స్ అంటే ఫిగ్మాలో మనం కాంపోనెంట్స్ చేస్తాం కదా, సేమ్ థింగ్. అండ్ సేమ్ థింగ్ ఇందాక ఈ 2 బటన్స్ వచ్చాక టాప్లో వచ్చాయి కదా, వాటి గురించి అది. అండ్ సి అవర్ ఇంటిగ్రేషన్స్ చూడండి, ఇమేజ్ చూడంగానే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ సి లోకఫై ఇంటిగ్రేట్స్ సీమ్లెస్లీ టు గో ఫ్రమ్ డిజైన్ టు కోడ్ టు డిప్లాయ్ అండ్ ఈవెన్ పబ్లిష్ విత్ డొమైన్ ఆర్ వితౌట్ డొమైన్. చూడండి ఈ రోడ్ మ్యాప్ చూద్దాము. డిజైన్ టూల్స్ మీరు ఫిగ్మాలో చేస్తారు, అడోబ్ ఎక్స్డీ చేస్తారు, వాట్ ఎవర్. తర్వాత డిజైన్ సిస్టమ్, స్టోరీ బుక్. అండ్ మీకు సపరేట్గా డెవలప్మెంట్లో ఏ లైబ్రరీస్ కావాలి, మెటీరియల్ అయినా అండ్ డిజైన్, బూస్ట్ డ్రాప్, చక్ర యూఐ, విటిఫై, రియాక్ట్ నేటివ్ పేపర్, రియాక్ట్ నేటివ్ ఏ కిటన్, రియాక్ట్ నేటివ్ ఎలిమెంట్స్ అండ్ డిజైన్ పార్ట్లో ఫ్రంట్ ఎండ్లో ఇలా వచ్చింది. అండ్ కమింగ్ టు ఫ్రేమ్వర్క్లో కోడింగ్ వచ్చేసి మీకు ఫ్రేమ్వర్క్లు అంటే యాక్చువల్గా మన HTML CSS అందరికి తెలిసిందే. నెక్స్ట్ JS, గ్యాసిబై అండ్ రియాక్ట్ వి అండ్ కమిన్స్ అండ్ రియాక్ట్లో సంబంధించిన ఏదో ఇంకొకటి ఉంది యాంగులర్, ఇదేంటో నాకు కూడా తెలియదు, మేబీ నాకు కూడా తెలియదు, కొంతమందికి డెవలపర్స్కి ఐడియా ఉంటుంది. మనము డిజైనర్ కాబట్టి మనకు అంతగా తెలియదు వీటి గురించి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ మొబైల్ అప్లికేషన్లో వచ్చేసి రియాక్ట్ నేటివ్ అండ్ షిఫ్ట్ వాట్ ఎవర్, ఈ 2 ఐకాన్స్ నాకు ఐడియా లేదు. ఇది వచ్చేసి ఫ్లటర్ అనుకుంటాను. అండ్ వాట్ ఎవర్, సో డిఫరెంట్గా ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. లైక్ ఇప్పుడు మన డిజైన్ టూల్స్లో ఫిగ్మా, అడోబ్ ఎక్స్డీ, స్కెచ్ ఎన్ని ఉన్నాయి, సేమ్ అంతే. వాళ్ళ డెవలపర్స్లో కూడా ఏంటంటే చాలా టూల్స్ ఉన్నాయి అంతే. సో మనం వెబ్ వర్షన్లో చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రేమ్వర్క్స్ ఆప్షన్స్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మొబైల్లో కావాలంటే ఇవి ఉన్నాయని చెప్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ అంటే డైనమిక్గా చేసుకోవాలనుకుంటే జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ మాడ్యూల్స్, టైప్ స్క్రిప్ట్, టైల్ విండ్ అలా అనమాట. అండ్ మీకు ఒకవేళ బ్యాక్ ఎండ్ కావాలనుకుంటే ఆప్షన్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ లెవెల్ ఇది. ఓకే. అండ్ మొత్తం కోడింగ్ మొత్తం వచ్చిన తర్వాత సింకింగ్ చేస్తాం. మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు కోడింగ్, లేదనుకుంటే అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా మీరు జిటాబ్ చేసుకోవచ్చు, ఆర్ జిటాబ్ లైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే నెట్లిఫ్ లైన్ పెట్టుకోవచ్చు, వెర్సల్ వాట్ ఎవర్ ఇవన్నీ చేసుకోవచ్చు. మనం డిజైన్ నుంచి మొత్తం చేద్దాం. ఓకే. అండ్ కిందకు వస్తే ఇది ఎలా వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారు. అండ్ అవి అడాప్ట్ ఇట్లా ఇమేజెస్ బాగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇమేజెస్ ఒకటే చూడండి, చూసిన తర్వాత ప్లగిన్ ఇన్స్టాల్ చేయి, ప్లగిన్ ఓపెన్ చేయి అండ్ ఆప్టిమైజ్ చేస్తాము, తర్వాత మీ కోడింగ్ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. ఇమేజెస్ చూడగానే మనకి క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు రెస్పాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం చేద్దాంలే ఇప్పుడు. క్విక్ అండ్ ఈజీ రివిజన్, సింపుల్గా అయిపోతుంది. సింక్ టు బిల్డర్ అంటే వాళ్ళ వెబ్సైట్లోకి రావడం, ఐ మీన్ ఫిగ్మాలో రాకుండా డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి రావడం, అది పాయింట్. సో మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ వస్తాయి చూడండి. అండ్ కంపెనీస్ అందరూ యూజ్ చేస్తున్నారు ఈ లోకఫై అనేది, కంపెనీస్ అందరూ యూజ్ చేస్తున్నారు, స్టార్టప్ అండ్ స్టూడెంట్స్ అండ్ చాలామంది ఎంటర్ప్రైజెస్, ఏజెన్సీస్, నాన్ ప్రాఫిట్స్, అదర్స్ చాలామంది చేస్తున్నారు. లెన్స్కార్ట్, స్ట్రైప్ ఇవన్నీ మంచి కంపెనీలే, అందరికి తెలిసిందే కదా. అండ్ కమ్యూనిటీ కేస్ స్టడీస్ అంటే వాళ్ళ గురించి దీంట్లో పెట్టుకోవడం అలా అనమాట. అండ్ కిందకు వస్తే వాళ్ళ రివ్యూస్
అండ్ చూడండి మొబైల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మొబైల్ డిజైన్ చేస్తారు, మొబైల్ డిజైన్లో మీకు ఏం కావాలి, రియాక్ట్ నేటివ్ కావాలా, సింపుల్గా కోడింగ్ వస్తుంది అలా అని చెప్తున్నారు. అండ్ మీకు ఏమైనా కావాలనుకుంటే అదర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సెలక్షన్ చేసుకో, సింపుల్గా వచ్చేసి మీరు కొత్తగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సేమ్ థింగ్ వెబ్లో కావాలంటే వెబ్లో మీకు రియాక్ట్ కావాలా, రియాక్ట్ వస్తుంది, HTML కావాలా వస్తుంది, అలాగే యాంగులర్ కావాలా వస్తుంది, వ్యూ కావాలా వ్యూ. అండ్ ప్రజెంట్ వ్యూ యాంగులర్ అయితే రాలేదు, వస్తుంది ఇంకా. అండ్ కింద వచ్చేసి ఇంకా వాళ్ళ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అవి ఏం చెప్తూ ఉంటున్నారు. అండ్ కింద వచ్చేసి ఎవరైనా ఇప్పుడు మనం ఎట్లాగా వాళ్ళ గురించి మాట్లాడుకొని ఫ్యూచర్లో మనం ఇలా చేసామని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. ఇవంతా ఏపీఐ కింద ఆటోమేటిక్గా వస్తుంది, అది ప్రాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ సోషల్ మీడియాస్ అండ్ సేవ్ అంటే వీళ్ళకి స్పాన్సర్ చేస్తారు కదా పార్ట్నర్స్, వాళ్ళ టెస్టిమోనియల్స్, ప్రెస్ రిలీజెస్, మీడియా పార్ట్నర్స్. అండ్ ఫ్రంట్ అండ్ కోడ్ సేవ్ 80%, 90%, కొలాబరేట్, డిజైన్, వాట్ ఎవర్ ఇంకంత ఫ్యూటర్. అండ్ తర్వాత ఇది వచ్చేసి మా ఇంట్లో ఇప్పుడు డాక్యుమెంట్ డెమో అంటే వాళ్ళ వీడియో ఓపెన్ అవుద్ది. సో డాక్యుమెంట్ వచ్చేసి ఏం లేదు, ఇది ఇంట్రొడక్షన్ అండ్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు డిఫరెంట్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ప్రతి వెబ్సైట్లో, అది ప్రాసెస్. అండ్ హోమ్ అండ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్లో ఆల్ డిజైన్ టు కోడ్ ఆప్షన్స్. ప్రైసింగ్ వచ్చేసి చూద్దాం, ప్రైసింగ్ లోపల ప్రోడక్ట్స్లో మాట్లాడుకుందాం. ఫిగ్మా వెబ్లోకి వచ్చేసి ఫిగ్మా టు రియాక్ట్ ఇస్తాము, ఫిగ్మా టు HTML CSS ఇస్తాము, ఫిగ్మా టు నెక్స్ట్ JS ఇస్తాము, ఫిగ్మా టు గ్యాస్బై ఇస్తాము, ఫిగ్మా టు వ్యూ ఇస్తాము. మొబైల్లో ఫిగ్మా టు రియాక్ట్ నేటివ్. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ ఫిగ్మా మాట్లాడుకున్నాము, ఇక్కడ అడోబీ XD ప్లాట్ఫామ్ అంతే. ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ప్రైసింగ్. సో ప్రైసింగ్ ఇందాక చెప్పింది, ఇది పెద్దగా ఏం లేదు. అండ్ రైట్ నో ఇది మనం ఎలా లాగిన్ అవ్వాలి, సింపుల్. ఇక్కడ లాగిన్ అయిపోయాము డైరెక్ట్గా మీకు గూగుల్ ఇవ్వాలనుకుంటే గూగుల్ ఇచ్చేసింది. ఇదైతే చాలా యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లేదు మీరు స్పెషల్గా ఓన్గా కావాలనుకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను గూగుల్లో నుంచి లాగిన్ అయిపోతాను. ఇట్లాగా సింపుల్గా అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెల్కమ్ బ్యాక్ AS తెలుగు, మా దగ్గర ప్లగ్గిన్స్ అయినా ఫిగ్మా నుంచి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తున్నారు. సింపుల్. ఇప్పుడు రైట్ నో మనం ఫిగ్మా దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఫిగ్మా దగ్గరికి వెళ్ళిపోదాం. ఫిగ్మా అండ్ ఆల్రెడీ రీసెంట్గా చేసిన వర్క్ ఆల్రెడీ ఉంది, సో ఇదే చేద్దాము, ప్రాబ్లం ఏం లేదు. అండ్ బిఫోర్ క్లాస్ జరిగింది ఆ టైంలో ఇది చెప్పుకున్నాం మేము, ఇదే చేద్దాం, ఏం పర్లేదు. అండ్ ఇక్కడ వాళ్ళు ప్లగ్ఇన్ ఉంది అని చెప్పారు. సింపుల్, మీరు ఫిగ్మాలో చేసుకుంటే ఫిగ్మా, అడోబీ XD. సో మనం రైట్ నో ఫిగ్మా చేసాం కాబట్టి ఫిగ్మా ఓకే. అండ్ సింపుల్ ఇక్కడికి వచ్చాను, ఇదే ఓపెన్ అవ్వద్ది. ఓపెన్ ఇది ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఈ ప్రాజెక్టు సంథింగ్ డిజైన్ టు కోడ్ ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపించలేదు కదా, అందువల్ల. రీఫ్రెష్ చూద్దాం ఏమైనా వస్తుందేమో చూద్దాం. రీసెంట్గా ఓపెన్, ఐ థింక్ రాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి ఇక్కడ నేను చేసుకోవచ్చు, తప్పే ఉంది. ప్లగిన్ లోకోఫై చూద్దాం, లోకోఫై రన్. సింపుల్ అయిపోయింది, ఆ ప్లగిన్ రన్ అవుతుంది. ఇక్కడ కింద చూడడం బాగా అబ్జర్వ్ చేయండి. వన్స్ రన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే, ఒకవేళ ఎవరెవరో ప్లగిన్ ఇక్కడ ఓపెన్ చేస్తారో ఇక్కడైనా మీరు లాగిన్ అవ్వాల్సిందే వాళ్ళ ఆఫీషియల్గా వెబ్సైట్లో, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు గాట్ ఇట్ తర్వాత మనకి ఏది డిజైన్ టు కోడ్ కావాలి అది సెలెక్షన్ చేసేసండి. హీరో, లెట్స్ గో. అండ్ అది మీరు మొబైల్ వర్షన్లో కావాలా, వెబ్సైట్లో కావాలా, వెబ్సైట్ అని చేసుకున్నాం. అండ్ మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలి, రియాక్ట్, HTML CSS. అండ్ వాళ్ళకి కొన్ని అడుగుతున్న ఫ్రేమ్వర్క్స్ ఏం కావాలి, ఎగ్జాంపుల్ నాకు HTML CSS. అండ్ తర్వాత వేరియబుల్స్ అండ్ నీకు ఏమేమి కావాలి లైబ్రరీస్ అని అడుగుతున్నాయి. డిఫాల్ట్గా అలానే పెట్టండి. ఓకే, ఒకవేళ మీరు డెవలపర్ అయితే మీకు ఐడియా ఉంటుంది, మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ నౌ నేను CSS అని పెట్టుకుంటాను. అండ్ క్రియేట్. సింపుల్, మొత్తం అయిపోయింది. మనకి ఏం కావాలి ఏంటో సెలెక్షన్ చేసుకుని ఇప్పుడు లెట్స్ గో. స్కానింగ్ ప్రోగ్రెస్ ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఈ డిజైన్ అంతా ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేసుకుంటుంది.
అండ్ వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది, ఇప్పుడు ఫిగ్మాలో కనిపిస్తుంది అది మనకి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కంటిన్యూ ఇన్ బిల్డర్ అంటే వీళ్ళ వెబ్సైట్లో నేను తీసుకొస్తున్నాను, ఫిగ్మాలో కాకుండా. ఫిగ్మాలో చేసుకుంటే ఏమి అని అడగొచ్చు, కానీ ఫిగ్మాలో చేయొచ్చు. మనం ఓపెన్ చేసిన వెబ్ బేస్డ్ కదా, అది కానీ హ్యాంగ్ అయిపోతే ఉండేది కూడా పోద్ది. అందుకు సేఫ్టీగా నేను కంటిన్యూ ఇన్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత హీరో ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది. రైట్ నా జస్ట్ బేసిక్గా చూసుకుందాము, అది రెస్పాన్సివ్గా ఉందా లేదా అని. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, రెస్పాన్సివ్. అండ్ రెస్పాన్సివ్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు సింక్ టు బిల్డర్ దాంట్లో ఓపెన్ చేస్తున్నాను, వీళ్ళ వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నాను. గో టు బిల్డర్. మనకు ఆల్రెడీ HTML CSS మొత్తం వచ్చి పడేసింది. ఈ లోక ఫైల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ VS కూడా ఎలా ఉందో యాజ్ ఇట్గా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డెవలపర్స్ అందరూ చూడంగానే క్లియర్గా ఉంటుంది. ఓకే. అండ్ మనకి మనం చేసిన ఫిగ్మాలో యాజ్ ఇట్ డిజైన్ అంతా ప్రింట్ అయిపోయింది, ఇంట్లో మొత్తం ప్రింట్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, HTML CSS సెలెక్ట్ చేసుకున్నాం. HTML కోడ్ వచ్చేసింది అండ్ CSS కోడ్ మొత్తం వచ్చేసింది, మొత్తం వచ్చి పడేసింది. ఒకవేళ మీకు రియాక్ట్ అంటే రియాక్ట్, యాంగులర్ అంటే యాంగులర్, జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్, వాట్ ఎవర్. కానీ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, స్క్రీన్లో అలా కనిపిస్తుందో అదే వస్తుంది మీకు. ఓకే. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను VS కోడ్ ఓపెన్ చేస్తాను. VS కోడ్ జస్ట్ బేసిక్గా చూద్దాం, యాక్చువల్గా అవసరం లేదు. అండ్ వితౌట్ VS కోడ్ కూడా మనం ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు కోడింగ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్, టాప్లో రైట్ సైడ్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా కన్ఫర్మ్ కోడ్ ఎక్స్పోర్ట్. ఇక్కడ లోకఫై ఇంటర్ఫేస్ గురించి చెప్పాల్సింది ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. ఓకే. అండ్ ఆ కోడ్ అనేది మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్ హియర్ అండ్ ఇక్కడ డిఫరెంట్గా వాట్ ఎవర్ ఇండెక్స్ ఫైల్లో మనకు కావాల్సింది అయితే రైట్ నో అది నాకేం అవసరం లేదు. నేనేం చేస్తున్నట్టు ఫ్రెష్గా నేను డెస్క్టాప్లో పెట్టుకుంటాను. ఏమని HTML చేసి వాట్ ఎవర్ డెస్క్టాప్. అండ్ లేకపోతే రైట్ క్లిక్ చేసుకొని VS కోడ్ అని రావాలి, నో ప్రాబ్లం. VS కోడ్ అండ్ రైట్ నో ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్, HTML, సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు నేనేం తీసుకుంటా, index.html. మీరు అందరూ చూడంగానే భయపడచ్చు, కోడింగ్ అవసరమని. అస్సలు అవసరం లేదు, నేను జస్ట్ ట్రైల్ వేస్తున్నాను. అది ఎలా వర్కౌట్ అవుతుంది ట్రైల్ వేస్తున్నాను, చూపిస్తున్నాను అంతే. ఇది మీరు నేర్చుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు index.html కరెక్ట్గా తీసుకున్నాం మనం, ఇప్పుడు కాపీ మొత్తం తీసుకొని కాపీ చేస్తున్నాం, కాపీ. అండ్ తర్వాత CSSలో index.css, global.css రెండు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా లింక్స్ ఇవన్నీ ఉన్నాయి, index.css అండ్ ఇంకొకటి global.css. ఇప్పుడు మనకి ఫస్ట్లో ఏముంది, index.css ఫస్ట్లో ఉన్నాం. సేమ్ థింగ్ కాపీ అండ్ పేస్ట్. అండ్ రైట్ నో గ్లోబల్ సిఎస్ఎస్ కాపీ పేస్ట్. సింపుల్ అయిపోయింది, కాపీ పేస్ట్ అంతే. ఇప్పుడు దీన్ని నేను లైవ్లో చేస్తాను, లైవ్లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ లైవ్ సర్వర్ ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ అయిపోయింది. మహా అయితే కొన్ని డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చేసుకోవాలి అంతే. ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. ఇందాక రైట్ సైడ్ ఏదో సంథింగ్ డిజైన్ ఉంది కదా, చూద్దాము. ఈ డిజైన్ ఉంది కదా, అది ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే. అండ్ ఇందాక మనం టచ్ చేసాడు, బై మిస్టేక్ టచ్ అయింది అనుకుంటాను, టచ్ అయింది, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. బై మిస్టేక్ టచ్ అయింది, లేకపోతే అది ఖచ్చితంగా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ ప్లేస్లో ఏంటంటే సింపుల్గా మీరు కోడింగ్లో ఏం చేస్తారంటే అక్కడ డివ్ ఉంది కదా, అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. లేదు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ అయినా చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అండ్ ప్రివ్యూ ఇది ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ స్క్రీన్ తెచ్చుకొని మీరు పెట్టుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు, సింపుల్ అది. అండ్ అక్కడ లోగో లేదు, లోగో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇది కూడా ఐకాన్ లేదు, ఏం ఐకాన్ ఇది, ఈ ఐకాన్ ఉంది కదా,
ప్లే అండ్ వీడియో మల్టీమీడియా ఐకాన్ అది కూడా ఎక్స్పోజ్ చేసుకుని ఒకటి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది అది. అండ్ సేమ్ ప్రాసెస్ HTML CSS ఇవన్నీ చేసుకోవడం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్లో చూసినట్టు ఆ విధంగా కాకుండా నా వల్ల కాదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా డిప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ డిప్లై అనేది ఒక ఆప్షన్ ఉంది చూడండి, రైట్ సైడ్ సింక్లో ఇక్కడ మనకి డిప్లై ఉంది. డిప్లై విత్ వెర్సెల్, నెట్లిఫై, వాట్ ఎవర్ చాలా ఉంటాయి. కానీ ఇది వచ్చేసి కొంచెం లాంగ్ ప్రాసెస్. మీకు నెక్స్ట్ పార్ట్ టూ కావాలనుకుంటే మీరు కామెంట్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. సో దాంట్లో వచ్చేసి ఎలా డిప్లై చేయాలి, డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, దట్స్ ఆల్ టుడే మై ఎండ్.